వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీలో మరింత హీటెక్కిన పాలిటిక్స్. ఎన్నికల వ్యూహాలపై బాబుతో పీకే భేటీ. మెటీరియల్ మంచిది కాకపోతే మేస్త్రి ఏం చేస్తాడు? బాబు పీకేపై అంబటి సెటారికల్ ట్వీట్. ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు. కడప జిల్లా పర్యటనలో బిజీగా సీఎం జగన్. రేషన్ కార్డులు సహా పలు అంశాలపై చర్చ. రేపు కలెక్టర్తో సమావేశం కానున్న సీఎం రేవంత్. మెహదీపట్నం అంకుర హాస్పిటల్లో అగ్ని ప్రమాదం. సకాలంలో మంటలార్పడంతో తప్పిన ముప్పు. తెలుగు జాతి టీవీ పీవీ అన్న ప్రముఖులు. భారతరత్న ఇవ్వాలన్న బీఆర్ఎస్. తుది చేరనున్న ఆదిత్య ఎల్1 జనవరి 6న గమ్యస్థానం చేరుతున్నదన్న సోమనాథ్. సిద్ధం కావాలంటూ సిడబ్ల్యూజీ సమావేశంలో శ్రేణుకు పిలుపునిచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఆ దిశగా కసరత్తులు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా పలు రాష్ట్రాల ఇన్ఛార్జీలను మార్చింది. ఏపీ కాంగ్రెస్ ఇన్ఛార్జిగా మాణిక్ ఠాకూర్ను నియమించింది. తెలంగాణలో పార్టీ గెలుపు తీరాలకు చేర్చిన మాణిక్రావు ఠాక్రేను గోవా ఇన్ఛార్జిగా నియమించింది. తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జిగా దీప్ దాస్ మున్షిని బాధ్యతలు అప్పగించింది. సార్వత్రిక ఎన్నికలకు సిద్ధం కావాలంటూ సిడబ్ల్యూసీ సమావేశంలో శ్రేణులకు పిలుపునిచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఆ దిశగా కసరత్తులు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా పలు రాష్ట్రాల ఇన్ఛార్జీలను మార్చింది. ఏపీ కాంగ్రెస్ ఇన్ఛార్జిగా మాణిక్ ఠాకూర్ను నియమించింది. తెలంగాణలో పార్టీ గెలుపునకు తీరాలకు చేర్చిన మాణిక్రావు ఠాక్రేను గోవా ఇన్ఛార్జిగా నియమించింది. తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జిగా దీప్ దాస్ మున్షికి బాధ్యతలు అప్పగించింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, కాంగ్రెస్ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ తెలంగాణలో ఇన్ఛార్జీలు మార్చినట్టు తెలుస్తుంది. పూర్తి సమాచారం ఏంటి? రైట్ మురళి, దేశవ్యాప్తంగా అటు లోక్సభ ఎన్నికల లక్ష్యంగా అత్యధిక స్థానాలు కైవసం చేసుకుని ప్రభుత్వం ఏర్పాటు లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తూ ఉంది. మొన్న జరిగినటువంటి సిడబ్ల్యూసీ సమావేశాల్లో కూడా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అందులో భాగంగానే ఇన్ఛార్జీలను, జనరల్ సెక్రటరీలను మారుస్తూ ఇవాళ ఏఐసిసి లేఖను విడుదల చేసింది. అయితే మొన్నటి వరకు తెలంగాణ విజయంలో, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడానికి కీలకంగా పనిచేసినటువంటి ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రేను అటు గోవాతో పాటు మాణిక్రావు ఠాక్రేను గోవా, అలాగే నాగ్పూర్, డయూ డామన్ లాంటి స్టేట్స్ సూచన బదిలీ చేసింది. దాంతో పాటుగా ఏపీకి కూడా కీలకమైనటువంటి ఈ యొక్క ఇన్ఛార్జీలను నియమించినటువంటి పరిస్థితి ఉంది. తెలంగాణ రాష్ట్రానికి అటు కేరళ, లక్షద్వీప్ లకు జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి దీపదాస్ మున్షిని తెలంగాణ అడిషనల్ ఇన్ఛార్జిగా నియమిస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా అన్ని రాష్ట్రాలకు అటు గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, కర్ణాటక, ఢిల్లీ ఇలాంటి రాష్ట్రాలకు కూడా జనరల్ సెక్రటరీలను, అలాగే
ఇన్ఛార్జీలను నియమిస్తూ కూడా ఉత్తర్వులు ఇచ్చింది ఏఐసిసి. దానిలో భాగంగానే ఆంధ్రప్రదేశ్ కూడా కీలక నేతలను నియమిస్తూ ఇవాళ మాణిక్రావు ఠాక్రే మాణిక్యం ఠాకూర్ గతంలో మాణిక్రావు ఠాక్రే కంటే ముందుగా తెలంగాణ ఇన్ఛార్జిగా పనిచేసినటువంటి మాణిక్యం ఠాకూర్ తమిళనాడుకు చెందినటువంటి నాయకుడు. ఆయన ప్రస్తుతం రాజ్యసభ ఎంపీగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఆయనను కూడా ఏపీ ఆంధ్రప్రదేశ్ కు అలాగే ఆంధ్రప్రదేశ్ కు ఇన్ఛార్జి అనే కూడా కీలక నిర్ణయం తీసుకుంది. దానిలో భాగంగానే ఇతర రాష్ట్రాల్లో కూడా అటు పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ యొక్క ఇన్ఛార్జీలను మార్చడం అయితే కీలక నిర్ణయం అని చెప్పుకోవాలి. రానున్న పార్లమెంట్ ఎన్నికలే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ వ్యూహాల్లో భాగంగా ఇది ఒకటి అని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఏఐటీసీ తీసుకునేటటువంటి కీలక నిర్ణయాలు అక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు, అలాగే రాజకీయాన్ని చదువుమునిగించే విషయం, అలాగే గెలుపు దిశగా అడుగులు వేసేందుకు కూడా ఈ ఇన్ఛార్జీలు సెక్రటరీలు కీలకంగా పనిచేస్తూ ఉంటుంది. ఏఐసిసి ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ సరిగ్గా అమలు చేస్తున్నారా లేదా, అడిషనల్ గా ఇంకేమైనా విధి విధానాలు రూపొందించాలా అనే అంశాల మీద కూడా ఇన్ఛార్జీలు జనరల్ సెక్రటరీలు దగ్గరుండి పరిశీలిస్తారు. ఆ రాష్ట్రానికి పరిమితమై కూడా పనిచేస్తూ ఉంటారు. దీనిలో భాగంగానే ఇప్పుడు కూడా ఈ యొక్క ఇన్ఛార్జీలు అలాగే జనరల్ సెక్రటరీలను నియమిస్తూ కూడా కీలక నిర్ణయం తీసుకుంది ఏఐసిసి. మురళి. రైట్, థ్యాంక్ యూ రాజు. సార్వత్రిక ఎన్నికలకు సిద్ధం కావాలంటూ సిడబ్ల్యూసీ సమావేశంలో శ్రేణుకు పిలుపునిచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆ దిశగా కసరత్తులు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా పలు రాష్ట్రాలకు ఇన్ఛార్జీలను మార్చింది. ఏపీ కాంగ్రెస్ ఇన్ఛార్జిగా మాణిక్యం ఠాకూర్ను నియమించింది. తెలంగాణలో పార్టీని గెలుపు తీరాలకు చేర్చిన మాణిక్రావు ఠాక్రేను గోవా ఇన్ఛార్జిగా నియమించింది. తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జిగా దీప్ దాస్ మున్షికి బాధ్యతలు అప్పగించింది. ఎన్నికల వ్యూహకర్తగా ఎంతో గుర్తింపు సంపాదించిన ప్రశాంత్ కిషోర్ రూటు మార్చారా అంటే అవుననే వాదన వినిపిస్తుంది. 2019 ఎన్నికల్లో వైసీపీ విజయంలో కీలక పాత్ర పోషించిన ఆయన ఈసారి టీడీపీకి సాయం చేసే పనిలో ఉన్నారా అంటే ఎస్ అన్న సమాధానమే వస్తుంది. తాజాగా చోటు చేసుకున్న ఘటనలే ఇందుకు సాక్ష్యమన్న వాదన వినిపిస్తుంది.
హ్యాపీ న్యూ ఇయర్ అంటూ కొత్త సంవత్సరానికి స్వాగతం చెప్పడానికి హైదరాబాద్ రెడీ అవుతుంది. కేరింతలు కొడుతూ ఆనందోత్సాహాలతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరుపుకోవాలని యువత ఉవ్విలూరుతుంది. అయితే సెలబ్రేషన్స్ పేరుతో రూల్స్ అతిక్రమిస్తే మాత్రం ఊరుకునేది లేదని నగర సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. డిసెంబర్ 31న రాత్రి ఫుల్ జోష్గా సెలబ్రేట్ చేసుకునేందుకు నగర ప్రజలు సిద్ధమవుతున్నారు. ఒక్క అడుగు ముందుకు వేసి విందు భోజనాలు, మందు పార్టీలతో హ్యాపీగా సెలబ్రేషన్స్ ను నిర్వహించుకోవాలని యూత్ ఉవ్విలూరుతోంది. లా అండ్ ఆర్డర్ కు, జనరల్ పబ్లిక్ కు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా నగర పోలీసులు కొన్ని ఆంక్షలు విధించారు. న్యూ ఇయర్ వేడుకలు అర్ధరాత్రి 1 గంటకు ముగించాలని పబ్ ఈవెంట్ యజమానులకు సూచించారు. అరగంట ముందు నుంచే పబ్లిక్ ని బయటకు పంపించేయాలని నిర్వాహకులకు తెలిపారు. ఎవరికి ఏ ఇబ్బంది కలగకుండా నిబంధనలకు అనుగుణంగా న్యూ ఇయర్ సెలబ్రేషన్ ను చేసుకోవాలని హైదరాబాద్ నగర సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి తెలిపారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్ల మాటున అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడిన పబ్లిక్ కు ఏ ఇబ్బంది కలిగించినా ఊరుకొనేది లేదని సిపి శ్రీనివాసరెడ్డి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. పబ్స్, రెస్టారెంట్స్ లో డ్రగ్స్ వినియోగిస్తే కఠిన చర్యలుంటాయని సిపి శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. ప్రతి ఈవెంట్ పై, పబ్, రెస్టారెంట్లపై పోలీసులు నిఘా ఉంటుందన్నారు. పబ్ లో జరిగే యాక్టివిటీస్ అన్నింటికీ ఆయా ఆర్గనైజర్లే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. పబ్, రెస్టారెంట్, ఫామ్ హౌస్లలో డ్రగ్స్ దొరికితే తిరిగి ఓపెన్ చేయకుండా కఠిన చర్యలు ఉంటాయన్నారు. న్యూ ఇయర్ రిస్ట్రిక్షన్స్ యాజ్ యూజువల్ ఎవ్రీ ఇయర్ ఉన్నట్టుగానే ఈవెంట్స్ మీద కానీ, తర్వాత ఎస్టాబ్లిష్మెంట్స్ ఎంతవరకు ఫంక్షన్ చేయాలన్న విషయంలో కానీ, అంటే 1 o'clock వరకు మాత్రమే చేయాలి. ఆ తర్వాత ఒక్క నిమిషం కూడా మేము అలో చేయం. సో 12:45 నుంచే క్లోజర్ కి చర్య తీసుకోవాలి ఆల్ ఎస్టాబ్లిష్మెంట్స్. ఆ టైంలో 12:30, 12:45 నుంచే కస్టమర్స్ కి క్లోజ్ చేస్తున్నా వెళ్ళిపోవడం చెప్పడం, నాట్ 1 o'clock చెప్పడం కానీ. ఎందుకంటే 1 o'clock చెప్తే 1:30 అవుతుంది, 2 కూడా అవుతుంది. అట్లాగే ఈ ఏవైతే ఈవెంట్స్ మ్యూజిక్ అండ్ ఇవన్నీ సౌండ్తో చేసే ఈవెంట్స్లో డెసిబెల్స్ కూడా మీటర్స్ ఉన్నాయి. డెసిబెల్స్ పెట్టి మేము అవి ఫాలో అవుతున్నారు లేదా చూస్తాము. దే షుడ్ నాట్ క్రియేట్ నాయిస్ పొల్యూషన్. అండ్ అఫ్ కోర్స్ వన్స్ అగైన్, ఎనీ యూజ్ ఆఫ్ డ్రగ్స్ ఇన్ ద పార్టీస్, in any pub, any restaurant, any house, anything, we are going to deploy more people. We are going to deploy more citizens who are now willing to work with us to give information. And apart from what database we already have, you have used drugs means your pub is not going to open again, your restaurant is not going to open again, come what may. Even if it is a farmhouse, it will be locked and we will see that they are all seized. ఈవెంట్ కు ఎంత మంది వస్తారు, కెపాసిటీ ఎంత అనే విషయాలపై వారం రోజుల ముందుగానే ఈవెంట్ నిర్వాహకులు పోలీస్ అనుమతి తీసుకోవాలని సిపి శ్రీనివాసరెడ్డి తెలిపారు. కెపాసిటీ మించి పాసులు ఇవ్వరాదని ఆయన చెప్పారు. శాంతి భద్రతకు విఘాతం కలిగించవద్దని, ట్రాఫిక్ కు ఇబ్బంది కలిగించవద్దని ఆయన తెలిపారు. ఈవెంట్స్ జరిగే ప్లేస్, పబ్స్ ఎంట్రీ ఎగ్జిట్ వద్ద ఖచ్చితంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. ప్రైవేట్ పార్టీస్ వద్ద సెక్యూరిటీ ఉంచాలని ఆదేశించారు. పార్టీలో అశ్లీల డాన్సులకు అనుమతి లేదని సిపి స్పష్టం చేశారు. అర్ధరాత్రులు భారీ శబ్దాలతో డీజేలు, సౌండ్ పెట్టి ఇతరులకు ఇబ్బంది కలిగించవద్దని సిపి సూచించారు. పార్టీల్లో లిక్కర్ ఈవెంట్లకు మైనర్లకు అనుమతి లేదని ఆయన చెప్పారు. మద్యం సేవించి వాహనాలను నడిపితే కఠిన చర్యలు తప్పవని సిపి హెచ్చరించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలో పట్టుబడ్డ వారికి జైలు శిక్ష తప్పదని ఆయన చెప్పారు. డ్రైవింగ్ లైసెన్స్ సైతం రద్దు చేసే అవకాశం ఉందని సిపి హెచ్చరించారు. లా అండ్ ఆర్డర్ కు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా న్యూ ఇయర్ సెలబ్రేషన్లు సజావుగా చేసుకోవాలని
సెలబ్రేషన్ల పేరుతో రోడ్లపై ఇష్టానుసారం తిరిగి న్యూసెన్స్ చేస్తే కటకటాల పాలవడం ఖాయమని హెచ్చరించారు.